పశ్చిమ ఆసియాలో యుద్ధం భీకర రూపం దాలుస్తోంది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ పోరు 5వ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్, అమెరికా దళాల దాడులు, ఇటు ఇరాన్ ప్రతీకార చర్యలతో రక్తం ఏరులై పారుతోంది. గడిచిన 4 రోజుల్లోనే మృతుల సంఖ్య 900 దాటిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏ దేశంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? పెంటగాన్, ఇరాన్ రెడ్ క్రెసెంట్ వెల్లడించిన అధికారిక లెక్కలు ఒకసారి చూద్దాం. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో సాగుతున్న ఈ యుద్ధంలో అత్యధిక ప్రాణ నష్టం ఇరాన్లోనే సంభవించింది. ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీతో పాటుగా మానవ హక్కుల సంస్థల గణాంకాల ప్రకారం ఇరాన్లో ఇప్పటివరకు 787 మందికి పైగా చనిపోయారు. వీరిలో 742 మంది సామాన్య పౌరులే కావటం గమనార్హం. కేవలం శనివారం నాటి స్కూల్పై దాడిలోనే 175 మంది చిన్నారులు బలి కావటం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇరాన్ క్షిపణి దాడుల వల్ల ఇజ్రాయెల్లో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది ఆచూకీ లభ్యం కాలేదు. సుమారు 770 మందికి పైగా గాయపడి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. యుద్ధంలో ఇప్పటివరకు 6 అమెరికా సైనికులు మరణించారు. వీరిలో 4 కువైట్లోని పోర్ట్ షువైబాపై జరిగిన డ్రోన్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దులో ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడిలో లెబనాన్లో 52 మంది చనిపోయారు. వీరిలో హిజ్బుల్లా సభ్యులతో పాటుగా సామాన్య పౌరులు కూడా ఉన్నారు. బహ్రెయిన్, యుఏఈలో 3, బహ్రెయిన్లో 2, కువైట్లో 1 పౌరుడు, ఒమాన్లో 1 చనిపోయారు. దురదృష్టవశాత్తు హార్మోజ్ జలసంధిలో జరిగిన దాడిలో 3 భారతీయులు కూడా మరణించినట్టుగా నివేదికలు అందుతున్నాయి. యుద్ధం మొదలైన ఈ కొద్ది రోజుల్లోనే సుమారు 900 మంది ప్రాణాలు కోల్పోవటం ఆందోళన కలిగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా వెనక్కి తగ్గకపోవడం, ఇరాన్ తన సుప్రీం లీడర్ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించడంతో ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.